డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అండ్ మీకు ప్రభాస్ గారు చెప్పారు లేదో, ఆయనకి ఈ డార్లింగ్ మూవీకి సంబంధించిన ఈ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఆయనకి రియల్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ గారు, వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు. ఆయన తనకి లవ్ స్టోరీస్ ఉన్నట్టు చెప్పేవారంట. మీకు షేర్ చేశారా? ప్రభాస్ గారు చాలా అద్భుతంగా నెరేషన్స్ ఇచ్చేవాళ్ళంట. నాకు ఆ అమ్మాయిలు ఎవరు, ఈ అమ్మాయిలు ఎవరు అని చెప్పి ఒక రోజు ప్రిన్సిపాల్ దొరికిన తర్వాత పట్టుకొని కొట్టారంట. అమ్మాయిలందరూ కంప్లైంట్ ఇస్తే. ప్రతి ఒక్కరికి అది ఉందండి. అది పర్టికులర్గా స్కూల్ టైంలో ఇది చెప్తే ఇది ఇంకొక స్టోరీ వస్తుంది. ఇది నా స్టోరీ సేమ్. ఇప్పుడు అందరూ రిచ్ పీపుల్ ఉంటారు, అందంగా ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాతో అడుగుతారు, డార్లింగ్ ఎట్లా మాంటేజ్ ఇంత ఫాస్ట్గా తీస్తానని నేను అడిగాను. నువ్వు అందంగా ఉన్నావు మీకు తెలుసు కదా? తెలుసు కదా, అది మీకు తెలుసు, మేము అందం లేదని మాకు తెలుసు. అందుకని ప్రయత్న పడాలి, ఇంప్రెస్ చేయాలి, స్టోరీ రాయాలి, ఇది మాంటేజ్ డ్రీమ్లో ఉండాలి, కవితలు రాయాలి. కొంచెం నువ్వు 6 ఫీట్లో ఉంటా వచ్చిన మీ కట్అవుట్ చూస్తేనే అందరు పడిపోతారు. మాకు అంత సీన్ లేదు కదా, అందుకని ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నవ్వుతారు. సో అలా ఉన్న అబ్బాయిలకి ఇమేజిన్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఎవరన్నా దొరికితే సూపర్ కథ చెప్తారు. ఇలాంటి స్టోరీ ప్రతి ఒక్క అబ్బాయికి జరుగుతుంది. అక్కడ ఎలా అంటారా, మీకు తెలుసా అమ్మాయి నన్ను చూశానంటే అది నేను చూడలేదు, ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అందరికీ అది కొంచెం కిక్ అని మాట. అది నాకు కూడా ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది. అలా డెవలప్ చేసి ఎక్కడో వెళ్ళిపోయింది అది స్టోరీ. అమ్మాయికి చేరిందా? ఏది మీ లైఫ్లో అమ్మాయి అక్కడ లేదు, అమ్మాయే లేదు. ఇప్పుడు డార్లింగ్ కథ కూడా అది ఇన్స్పిరేషనే. అది ఇప్పుడు ఒక విషయం నా స్కూల్ ఇది మాట్లాడితే అవే వెళ్ళిపోద్ది. ఇంప్రెషన్ లవ్ స్టోరీ చెప్పాలంటే స్కూల్ టైంలో అంత బ్యూటిఫుల్గా చెప్తా. మా ఏరియాకి ఒక అమ్మాయి వచ్చిందిరా, కోయంబత్తూరు నుంచి వచ్చిందిరా, సడన్గా అప్పుడు డ్రాయింగ్ గీస్తా. అమ్మాయి అది నేను డ్రాయింగ్ చూసి ఇవన్నీ నేను రాయడం నిజం, నేను డ్రాయింగ్ చేయడం నిజం. ఇదన్నీ సెటప్ టాలెంట్ ఉందని తెలుసు. ఈ టాలెంట్ పట్టుకుని అమ్మాయి అది మాట్లాడింది ఇది మాట్లాడింది అన్నప్పుడు నమ్ముతారు. అయితే ప్రభాస్ గారే కనీసం ఆయన చెప్పిన కథలో అమ్మాయి అయినా ఉంది, మీ కథలో అమ్మాయి కూడా లేదు. అలా మెయింటైన్ చేసి ఎక్కడరా అమ్మాయి అంటే ఇలా, అది పెద్ద కామెడీ ఎపిసోడ్. అయితే సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం. బట్ మీరు ఎక్కడ మోసం చేయలేదు ఆడియన్ని. అవును, మీరు హింట్ ఇచ్చారు. బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా డార్లింగ్ ఎంత ఫేమ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ అన్న. ప్రభాస్ వల్ల ఇంత హైప్ బమ్ సౌండ్, అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, వర్షం చినుకులు వస్తుంది కదా, అది ఎక్కడ పడుతుందో అలా అయిపోద్ది. ఒక డ్రైనేజ్లో వస్తే డ్రైనేజ్ అయిపోద్ది, టెంపుల్ మీద పడితే అది తీర్థం అయిపోతుంది. నా పవన్ కళ్యాణ్ నా అన్నయ్య దగ్గర నేను వచ్చి స్టోరీ చెప్పడం వల్ల ఒక తొలి ప్రేమ వచ్చింది. ఎస్, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. లేకపోతే తొలి ప్రేమ లేదు అక్కడ. అన్నయ్య అలా నన్ను అలా పట్టుకొని కర్ణ చేయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. నా ఆడియో రిలీజ్ కూడా, మా డార్లింగ్ ఆడియో రిలీజ్ అది చెప్పా. తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. మీరు రివైండ్ చేసి చూడండి. మీరు చెప్పాను బికాస్ దట్ మచ్ లవ్, దట్ మచ్ ఇన్వాల్వ్మెంట్, ఎంకరేజ్మెంట్. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎంకరేజ్ చేస్తే దానికన్నా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు. అంతే కదా, అది ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు ఒక లగ్జరీ వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్, సూపర్ వర్డ్ అది. ఒక థాట్ చెప్తున్నావు, ఇది ఐడియా చెప్తే ఎక్సైట్ అయ్యి సూపర్ అంటే అప్పుడు ఒక పవర్ వస్తుంది చూడండి. షూటింగ్ స్పాట్లో అస్సలు మామూలుగా ఉండదు. అది ఎంజాయ్, ఒక హీరో ఎంజాయ్ చేసి యాక్ట్ చేసినప్పుడు అది నాకు కలిగింది, అందరితో కలిగింది. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు బయట భయంకరమైన సమ్మర్, తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మాంటేజ్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది.
అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ 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 అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఎవరంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఇప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అనే వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు యాక్చువల్గా. వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు. ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ. ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అబద్ధం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది మంచి చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్ గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్లేసెస్ చేంజ్ అయిపోయి ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ ప్లేసెస్ మూడ్ అవును. అది స్నోలో ఉంటే మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది అన్నారు. గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్, అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చిన ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్,